రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడ్డాక మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీలన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రజానిలయంలో ఓటాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పేద ప్రజల కోసం ఆనాడు ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న ఏ పేదవాడికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లక్షల రేషన్ కార్డు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు ధనవంతుడు ఏ అయితే అన్నం తింటాడో పేద ప్రజలు అట్లా తినాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పేద ప్రజలు కూడా సన్నమన్నం తినాలన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. అదేవిధంగా ఈరోజు పేద ప్రజలు ఎక్కడ కూడా మండలం పిడికోటలోనే ఆ రోజు ఇందిరా మిల్లు కట్టించారు. పల్లెటూళ్ళ గుడిసెల నివసించారు. కిరాయి ఉన్న పేద ప్రజలను 10 ఏళ్లున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలను గుర్తించి ప్రతి ఊళ్ళో, ప్రతి విలేజ్లో, ప్రతి వాడలో ఇందిరా మిల్లు కట్టించడం జరిగింది. మా ప్రభుత్వం ఇవాళ పేద ప్రజల కోసమే ఉన్నది. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి పేదల కోసమే పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు ఎన్నో అందిస్తుందని మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం. మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు, కొత్త పెన్షన్లకు చాలు కావడం జరుగుతున్నది. అలాగే పేదవాడి కళ నెరవేర్చడానికి కోసం మన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క బాధ్యతాయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల చేయూత పింఛన్లు మంజూరికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు పేద ప్రజల ఎవరైతే వితంతురాలు ఉంటారో వారికి అప్లికేషన్ ఇలా పెట్టుకొని మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు పింఛన్ శాంక్షన్ ఇప్పించడం జరుగుతుంది. ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. అదేవిధంగా ఒంటరి మహిళలకు, వికలాంగులను ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు 2018 నుంచి గత ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి ఆపేసారు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదవారు అల్లాడుతున్నారన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయూత పింఛన్లను ముందుకు తీసుకుని ఈ రోజు నుంచి శాంక్షన్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కొత్తగా స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా గృహజ్యోతి గ్రామాలలో అప్లికేషన్ పెట్టుకుని ఎవరికైతే రాని వారు ఉంటే ఇప్పటికే ప్రతి విలేజ్ లో 90% వస్తున్నాయి. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. మీడియా మిత్రులు కూడా విషయాలను ప్రజలకు చేరవేసే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు, వృద్ధులకు, వితంతువులకు మరియు దివ్యాంగులకు అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనకు పెన్షన్లు అనేటిది కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండే ఇవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా మీడియా మిత్రులు కూడా ప్రజలకు తెలియవలసిందిగా ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఇంతకుముందు కూడా గృహజ్యోతి అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకా అర్హులైన ప్రతి పేద కుటుంబం కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఇప్పుడు వచ్చే ఏదైతే రేషన్ కార్డు ఉన్నాయో వాటన్నిటికి కూడా స్మార్ట్ కార్డు విధానం అనేది ప్రభుత్వం తలపెట్టింది. ఎవరు కూడా దీన్ని పక్కదో పట్టించకుండా ఉండడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెన్షన్ ఒకటి ఈరోజు ప్రభుత్వం తలపెట్టింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, అది ప్రతి పేదింటి వ్యక్తి కళ. ఆ కళను నిజం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము
ఈ పథకాలన్నింటినీ ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా దయచేసి వీళ్ళందరూ ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పేదల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది ప్రతిపక్షాలు కూడా గమనించాలా. దయచేసి ఎవరు కూడా పేద కుటుంబాలకు, అర్హులైన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అందించేలా మా కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మేము బిఎల్ఏలుగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా చాలా ఎంతో కష్టంతో పనిచేసి ఈరోజు బాల్కొండ నియోజకవర్గంను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని చెప్పని ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి మన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బక్కూరి ఆనంద్ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ మండల అధ్యక్షులు ముత్యాల రాములు గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ పర్యవేక్షణలో సూపర్వైజర్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళందరూ బిఎల్ఏలను కలిసి వాళ్ళ అన్నీ కూడా విషయాలను తెలుసుకొని ఈరోజు మన బాల్కొండ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముందంజలో ఉంచినారని చెప్పనని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేకంగా మరొకసారి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి కార్యకర్తలు కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి అందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి.